హాయ్ ఎవ్రీవన్. నేను మీ సాయి కృష్ణ. ఈరోజు వీడియోలో మనము జేఎస్ఎక్స్ అంటే ఏందో నేర్చుకుందాము. జేఎస్ఎక్స్ అనేది అసలు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ రియాక్ట్ జేఎస్. నువ్వు రియాక్ట్ జేఎస్‌లో కోడ్ ఎట్లా రాస్తావంటే బై యూజింగ్ జేఎస్ఎక్స్. సో, ఇది నేర్చుకుంటే నీకు చాలా వరకు రియాక్ట్ అర్థమైపోతది. చాలామంది ఏమనుకుంటారంటే జేఎస్ఎక్స్ అనేది కొంచెం హార్డ్, రియాక్ట్ అనేది హార్డ్ అనుకుంటారు. కానీ రియాక్ట్ అనేది వెరీ, వెరీ ఈజీ లాంగ్వేజ్ అసలు. నువ్వు నేర్చుకున్నావు అనుకో, ఈ 30 డేస్ సిరీస్ నీకే అర్థమైపోతది. అసలు రియాక్ట్ ఇంత ఈజీయా? ఎన్ని రోజులు నేర్చుకోలే అనుకుంటావు నువ్వు. ఓకే. నేను మాత్రం నీకు రియాక్ట్ నేర్పియకుండా వదలను అసలు. ఓకే. నువ్వు రియాక్ట్ నేర్చుకోవాల్సిందే ఈ సీరీస్ చూసి. సో, అసలు జేఎస్ఎక్స్ అంటే ఏంటి? సో, నార్మల్‌గా జేఎస్ఎక్స్ అంటే ఏంది? జేఎస్ఎక్స్ అంటే నువ్వు ఆల్రెడీ ఇన్నావు గదా! జేఎస్ఎక్స్ అంటే జావా స్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్. జేఎస్ఎక్స్ మీన్స్ జావా స్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్. అంటే అది ఒక సింటాక్స్ ఎక్స్టెన్షన్. జావా స్క్రిప్టే బట్ కొంచెం సింటాక్స్ ఎక్స్టెన్షన్ ఫర్ జావా స్క్రిప్ట్. సో, ఇట్ ఈస్ ఎ సింటాక్స్ ఎక్స్టెన్షన్ ఫర్ జావా స్క్రిప్ట్ అంటాం. ఓకే. ఈ జేఎస్ఎక్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. నువ్వేం చేయొచ్చు అంటే, బై యూజింగ్ జేఎస్ఎక్స్ నువ్వు హెచ్టీఎంఎల్ లైక్ కోడ్‌ని జావా స్క్రిప్ట్ ఫైల్‌లో రాయొచ్చు. అదే. సో, సేమ్ హెచ్టీఎంఎల్ లైక్ లాగానే ఉంటది కోడ్ అంతా. సో, హెచ్టీఎంఎల్ కోడ్‌ని నువ్వు జావా స్క్రిప్ట్‌లో రాస్తున్నావు అనుకో, బట్ హెచ్టీఎంఎల్ కోడ్ కాదు అది. హెచ్టీఎంఎల్ లైక్ కోడ్. అంటే ద కోడ్ విచ్ ఈస్ సిమిలర్ టు హెచ్టీఎంఎల్. హెచ్టీఎంఎల్ లాగానే ఉంటది. కానీ హెచ్టీఎంఎల్ కాదు. ఓకే. సో, యూ క్యాన్ రైట్ ద కోడ్ విచ్ ఈస్ సిమిలర్ టు హెచ్టీఎంఎల్ అంటాం. సో, ఇంటర్వ్యూస్‌లో గూడా ఈ పాయింట్ మీద నిన్ను స్ట్రెస్ చేసే ఛాన్స్ ఉంటది. నువ్వు హెచ్టీఎంఎల్ కోడ్‌ని ఈ రియాక్ట్ జేఎస్‌లో రాస్తావా? జేఎస్ఎక్స్‌లో రాస్తావా? అంటే నువ్వేం జెప్పాలి అంటే కాదు అని జెప్పాలి. గట్టిగా కాదు అని జెప్పాలి. ఎందుకంటే వాళ్ళు పక్కా ఈ ట్రిక్కీ క్వెషన్ నిన్ను అడుగుతారు. సో, అదెందుకు కాదు అనేది గూడా నేను జెప్తా. కానీ నువ్వేం నేర్చుకోవాలంటే అది హెచ్టీఎంఎల్ లైక్ కోడ్. అంతేగాని హెచ్టీఎంఎల్ కోడ్ కాదు. ఎందుకట్లా అంటున్నా అంటే ఇప్పుడు నీకు ఒక హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ ఉందనుకో, నువ్వు హెచ్టీఎంఎల్‌లో ఎట్లా రాస్తావు? హెచ్1 హెడ్డింగ్ అని రాస్తావు. ఒక హెడ్డింగ్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలనుకో హెచ్టీఎంఎల్‌లో ఇట్లనే రాస్తావు. అండ్ ఈవెన్ జేఎస్ఎక్స్‌లో కూడా ఇట్లనే రాస్తావు. ఓకే. హెచ్1 అని చెప్పి, హెడ్డింగ్ అని చెప్పి, హెచ్1 అని రాస్తావు. మరి సేమ్ ఉంది కదా! డిఫరెన్స్ ఏముంది అని అంటావా? ఏంటి అంటే ఇప్పుడు నువ్వు ఒక యాట్రిబ్యూట్ యాడ్ చేయాలనుకో. ఇప్పుడు సేమ్ హెచ్1 ఎలిమెంట్‌కి నేను ఒక యాట్రిబ్యూట్ యాడ్ చేయాలనుకుంటున్నా. అంటే ఒక స్టైల్ యాడ్ చేయాలనుకుంటున్నా. హెచ్టీఎంఎల్‌లో నేను ఎట్లా రాస్తా అంటే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ స్టైల్ అని రాస్తా. సమ్ స్టైల్ వన్ సంథింగ్. అండ్ ఒకవేళ నేను ఇది క్లాస్ ఇది ఈక్వల్ టు ఇట్లా రాస్తా కదా! అదే జేఎస్ఎక్స్‌లో ఎట్లా రాస్తా తెలుసా? హెచ్1 అండ్ ఇక్కడ క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్1. అంటే సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఓన్లీ యాట్రిబ్యూట్ డిఫైన్ చేయడం మాత్రం కొంచెం చేంజెస్ ఉంటాయి. అక్కడక్కడ కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి. బట్ బేసిక్‌గా ఇలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇంకొకటి చూసుకుందాము. హెచ్టీఎంఎల్‌లో చూసుకుంటే నువ్వు క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్ యూజ్ చేస్తావు. క్లిక్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అని బైండ్ చేస్తావు. ఇక్కడ ఏం యూజ్ చేస్తావు తెలుసా? రియాక్ట్ జేఎస్‌లో ఆన్ క్లిక్ అనే ఈవెంట్ హ్యాండ్లర్ యూజ్ చేస్తావు. ఇప్పుడు చూడు సి అనేది క్యాప్స్ ఉంది. ఓ అనేది స్మాల్ ఉంది. ఇక్కడ కూడా అంతే. ఎన్ అనేది నేమ్ అనేది ఉంది. ఇక్కడ ఓన్లీ క్లాస్ అనేది ఒకటే ఉంది. ఎన్ అనేది క్యాప్స్, సి అనేది స్మాల్. సో, ఇట్లా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అంతే తప్ప కంప్లీట్‌గా డిఫరెన్స్ అయితే ఏముండదు. సో, ఈ జేఎస్ఎక్స్‌ని యూజ్ చేసుకొని నువ్వు హెచ్టీఎంఎల్ లైక్ కోడ్‌ని రియాక్ట్ జేఎస్‌లో రాస్తావు అంతే. ఓకే. ఇలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని సిమిలర్ టు హెచ్టీఎంఎల్ అంటాం. అంతేగాని ప్లెయిన్ హెచ్టీఎంఎల్ అనము. ఓకే. నౌ నువ్వు జేఎస్ఎక్స్‌లోనే కోడ్ రాస్తున్నావు. ఓకే. జేఎస్ఎక్స్‌లో నీ కోడ్ రాస్తున్నావు. నీ రియాక్ట్ చేసుకోడు. కానీ బ్రౌజర్‌కి ఏమర్థమవుతది? బ్రౌజర్‌కి ఓన్లీ జావా స్క్రిప్ట్ కోడ్ మాత్రమే అర్థమవుతది. మరి ఇక్కడ ఎవరో ఒకరు ఉండాలి గదా! జేఎస్ఎక్స్ నుండి జావా స్క్రిప్ట్ కన్వర్ట్ చేయడానికి ఎవడో ఒకడు ఉండాలి. సో, వాళ్ళే ఈఎస్ బిల్డ్ అనే కంపైలర్. మనం ఈఎస్ బిల్డ్ అనే కంపైలర్ ఆల్రెడీ నేర్చుకున్నాం గదా! సో, అదే ఈఎస్ బిల్డ్ అనే కంపైలర్. ఈఎస్ బిల్డ్ కంపైలర్ వైట్‌లో ఈఎస్ బిల్డ్ కంపైలర్ ఆల్రెడీ ఉంటది. సో, ఈ ఈఎస్ బిల్డ్ కంపైలర్ యూజ్ చేసుకొని వైట్ అనేది జేఎస్ఎక్స్ నుండి జావా స్క్రిప్ట్ కోడ్ కి కన్వర్ట్ చేస్తుంది. అంతే. సో, ఇప్పటి వరకు జేఎస్ఎక్స్ అంటే ఏందో నేర్చుకున్నావు కదా! సో, ఇప్పుడు ప్రాక్టికల్ పార్ట్‌కి వెళ్ళిపోదాం. ఇప్పుడు దానికన్నా ముందు నీకు ఒక క్వశ్చన్ రావాలి యాక్చువల్‌గా. సో, జేఎస్ఎక్స్ అనేది మ్యాండేటరీయా? రియాక్ట్ జేఎస్ కోడ్ రాయాలి అంటే అని నీకు ఒక క్వశ్చన్ రావాలి. సో, నీకు క్వశ్చన్ ఆల్రెడీ వచ్చిందంటే నువ్వు తోపు లెవెల్ వింటున్నావు ఈ క్లాసెస్. ఓకే. సో, నువ్వు రాలేదన్నా కూడా ఫైన్. బట్ ఈ క్వశ్చన్ అనేది రావాలి నీకు. ఆ క్వశ్చన్‌కి ఆన్సర్ ఏంటిది అంటే నో. జేఎస్ఎక్స్ అనేది మ్యాండేటరీ కాదు. జేఎస్ఎక్స్ లేకుండా కూడా మనం కోడ్ రాయొచ్చు. వితౌట్ జేఎస్ఎక్స్ కూడా కోడ్ రాయొచ్చు. అండ్ విత్ జేఎస్ఎక్స్ కూడా కోడ్ రాయొచ్చు రియాక్ట్‌లో. కానీ మనం రియాక్ట్ జేఎస్‌లో జేఎస్ఎక్స్ యూజ్ చేసుకొని మాత్రమే కోడ్ ఎందుకు రాస్తున్నాము అనేది ఈ ఎంటైర్ సెషన్ అయిపోయినాక నీకే ఒక ఐడియా వస్తది.
నువ్వే చెప్పగలుగుతావు. ఇప్పుడు కోడ్ రాస్తాం కదా, వితౌట్ యూజింగ్ జేఎస్ఎక్స్, విత్ యూజింగ్ జేఎస్ఎక్స్ మనం కోడ్ రాద్దాం. సో ఆ కోడ్ చూసిన తర్వాత నీకే అర్థమైపోతుంది నువ్వు ఎందుకు జేఎస్ఎక్స్ యూజ్ చేస్తున్నావు, రియాక్ట్ డెవలపర్స్ మార్కెట్ లో ఎందుకు జేఎస్ఎక్స్ యూజ్ చేస్తున్నారు, అసలు జేఎస్ఎక్స్ ఎందుకు ఇంట్రొడ్యూస్ అయింది రియాక్ట్ చేస్తూ అనేది నీకే ఐడియా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడు, ఇది నా అప్లికేషన్ నేను క్రియేట్ చేసిన కదా, ఇది నా అప్లికేషన్. ఈ అప్లికేషన్ లో ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద అప్లికేషన్ ఏంటిది, మనము ఎన్విరాన్మెంట్ సెటప్ లో నేర్చుకున్నాం కదా. ఎంట్రీ పాయింట్ ఆఫ్ అవర్ అప్లికేషన్ ఏంటిది, ఎంట్రీ పాయింట్ ఆఫ్ అవర్ అప్లికేషన్ ఇస్ మెయిన్ డాట్ జేఎస్ఎక్స్. అంటే నీ అప్లికేషన్ నువ్వు బ్రౌజర్లో ఓపెన్ చేసిన వెంటనే రియాక్ట్ అనేది ఈ పర్టికులర్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ పర్టికులర్ ఫైల్లో ఏముంటుంది, ఈ యాప్ కాంపోనెంట్ని రూట్ ఎలిమెంట్ లోపల రెండర్ చేస్తాం, అంటే డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, సో ఇది మన అప్లికేషన్ మెయిన్ కాంపోనెంట్ అన్నట్టు. అసలు ఈ యాప్ కాంపోనెంట్ అనేది అన్నిటికన్నా పేరెంట్ లెవెల్ కాంపోనెంట్. ఓకే, సో ఈ అప్లికేషన్లో ఈ యాప్ కాంపోనెంట్లో మనం కోడ్ రాద్దాం. ఇప్పుడు ఒక హలో అని రాస్తున్నా. ఈ హలో అనేది నేను ఆల్రెడీ రన్ చేస్తున్నా ఇక్కడ అప్లికేషన్ని. సో పోర్ట్ నెంబర్ 3001 మీద. సో ఇక్కడ చూడు, ఇక్కడ డిస్ప్లే అయింది ఇప్పుడు. ఓకే, నౌ నేను ఏం చేస్తా అంటే, ఒక కోడ్ ఉంది నా దగ్గర, H1 ఎలిమెంట్ ఉంది, హెడ్డింగ్ అనే ఎలిమెంట్ ఉంది. సో నేను ఇప్పుడు ఇది JSX లో రాస్తున్నా. సో ఇది ఎట్లా రెండర్ అవుతుంది చూడు, నార్మల్ గా రెండర్ అవుతుంది. నౌ వితౌట్ యూజింగ్ JSX ఈ H1 ఎలిమెంట్ ని నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఎట్లా క్రియేట్ చేయాలి అంటే, సో ఇది తీసుకొని కింద పెట్టేస్తా, సో దట్ నీకు రిఫరెన్స్ ఉంటుంది నేను ఏం చేస్తున్నా అనేది. ఓకే, ఇక్కడ ఏం చేయాలి అంటే, నువ్వే మాన్యువల్ గా ఎలిమెంట్ ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు JSX రాయలేదనుకో, నువ్వు మాన్యువల్ గా ఎలిమెంట్ అనేది క్రియేట్ చేస్తావు. ఓకే, అది ఎట్లా అంటే బై యూజింగ్ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. సో ఇంటర్వ్యూస్ లో కూడా నేను అడుగుతాడు, ఇది ఏంటి అంటే JSX మ్యాండేటరీయా కాదా, మరి JSX ఎందుకు యూజ్ చేస్తున్నావు, వితౌట్ యూజింగ్ JSX నువ్వు కోడ్ రాయొచ్చా అని కూడా అడుగుతాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే బై యూజింగ్ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ నేను JSX లో అండ్ బై యూజింగ్ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ నేను ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తా వితౌట్ యూజింగ్ JSX అని చెప్పాలి. ఇప్పుడు చూడు, ఫస్ట్ పారామీటర్ ఇప్పుడు 3 పారామీటర్స్ తీసుకుంటుంది. ఈ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ని యూజ్ చేసుకొని నేను ఈ హెడ్డింగ్ ఎలిమెంట్ ని మొత్తాన్ని క్రియేట్ చేస్తాను. ఏ ఎలిమెంట్ అనే కానీ నేను దాన్ని క్రియేట్ చేయవచ్చు. ఇప్పుడు ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ఏం ఎలిమెంట్ అది. ఇక్కడ ఏంది మన కేసులో H1 ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ చూడు, H1 ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తున్నా. సో ఫస్ట్ పారామీటర్ ఏం పెడతా, నేను H1 ఎలిమెంట్ అని పెడతా. ఒకవేళ నేను పేరాగ్రాఫ్ ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తున్నా అనుకో, ఒకవేళ ఇది పేరాగ్రాఫ్ అనుకో, ఒకవేళ అప్పుడు ఇక్కడ ఏం పెట్టాలి, పేరాగ్రాఫ్ అని పెట్టాలి. ఓకే, అట్లా ఇక్కడ H1 ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నావు కాబట్టి H1 అని రాస్తున్నా. నెక్స్ట్ పారామీటర్ ఏంది, ఏమైనా ప్రాపర్టీస్ ఏమైనా యూజ్ చేస్తున్నావా. ఇప్పుడు ఇక్కడ నేను ఏం ప్రాపర్టీస్ యూజ్ చేయట్లేదు కాబట్టి నల్ పెడతా. ఒకవేళ నేను ఏమైనా ప్రాపర్టీస్ యూజ్ చేస్తున్నా అనుకో, ప్రాపర్టీస్ అంటే అట్రిబ్యూట్స్, లైక్ ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ నేమ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నా, అంటే స్టైలింగ్ కోసం క్లాస్ నేమ్ క్రియేట్ చేసిన, style1 అని చెప్పి. సో ఇది ఒక ప్రాపర్టీ కదా, ఈ ప్రాపర్టీని నీ ఎలిమెంట్ లో ఎక్కడ మెన్షన్ చేయాలి, ఇన్ సెకండ్ పారామీటర్ క్లాస్ నేమ్ అనే ప్రాపర్టీ క్రియేట్ చేసి ఇక్కడ ఏముందో సేమ్ అదే ఇంకా అది క్రియేట్ చేస్తాం. నవ్వు ఇక్కడ థర్డ్ పారామీటర్ ఏంది, ఇప్పుడు నేను కంటెంట్ కూడా డిస్ప్లే చేయాలి. కంటెంట్ ఎట్లా డిస్ప్లే చేస్తా అంటే బై యూజింగ్ దిస్ థర్డ్ పారామీటర్. అంతే, ఇది కూడా సింపులే కానీ కొంచెం కాంప్లెక్స్ రాస్తావు కోడ్. ఓకే, ఇక్కడ ఏంది ఈజీగా రాసేస్తావు నువ్వు HTML కోడ్ లానే, కానీ ఇక్కడ ఏంది కొంచెం కాంప్లెక్స్ రాస్తావు. ఇది ఒకటే లైన్ కాబట్టి నీకు ఈజీ అనిపించవచ్చు, కానీ ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటా. సో బేసిక్గా ఏం అర్థం చేసుకోవాలంటే, రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ యూజ్ చేసుకొని నువ్వు ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తావు. అందులో ఫస్ట్ ఎలిమెంట్ ఏంది, H1 ఎలిమెంట్ కాబట్టి ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్ నువ్వు క్రియేట్ చేస్తున్నావు, H1 ఎలిమెంట్. సెకండ్ పారామీటర్ ఏంది, ప్రాపర్టీస్. నువ్వు ఏదైనా ప్రాపర్టీ ఉంది, ఇప్పుడు నాకు ఐడి ప్రాపర్టీ కూడా ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తా, ఐడి ఈజ్ ఈక్వల్ టు హెడర్ ఐడి అని పెడతా. మరి ఇక్కడ ఏం పెట్టాలి, నేను అప్పుడు కామా అని చెప్పి ఐడి కాలన్ హెడర్1 అని పెడతావు, అంతే. ఓకే, సెకండ్ పారామీటర్ ఏంటి అంటే అన్ని ప్రాపర్టీస్, అందులో ఈ H1 ఎలిమెంట్ లో ఏమేమి ప్రాపర్టీస్ యూజ్ చేస్తున్నావు అవన్నీ ఇక్కడ పెట్టేస్తాం. అండ్ థర్డ్ పారామీటర్ ఏంది, ఏదైతే కంటెంట్ ఉందో ఈ H1 ఎలిమెంట్ లో లోపల ఏదైతే కంటెంట్ ఉందో అది ఇక్కడ పెడతావు, అది కంటెంట్, థర్డ్ పారామీటర్. ఓకే, ఇది సింపుల్ థింగ్, బట్ ఇది కూడా కొంచెం కాంప్లెక్స్ అర్థం చేసుకోవాలంటే. యా, బట్ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే JSX తోటి కొంచెం కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ చేస్తా. సో ఒక డివ్ క్రియేట్ చేస్తున్నా, ఈ డివ్ లోపల మళ్ళీ నేను ఒక H1 ఎలిమెంట్ పెడతా. ఇప్పుడు కొంచెం కాంప్లెక్సిటీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇది ఎట్లా చేయొచ్చు అనేది దీంతో ట్రై చేయి, సో దట్ ఇది తర్వాత నువ్వు చూసావు అనుకో, పాజ్ చేసేసి నేను JSX కోడ్ రాసినాక ఇది వితౌట్ యూజింగ్ JSX ఎట్లా రాస్తాము అనేది
కొంచెం అనలైజ్ చేయి, నీకు ఒక 1 minute or 2 minutes పాజ్ చేసుకొని అనలైజ్ చేయి. దాని తర్వాత చూడు మళ్ళీ హెడ్డింగ్ 1, ఇంకోటి నా దగ్గర పేరాగ్రాఫ్ ఎలిమెంట్ ఉంది అనుకో, పేరాగ్రాఫ్. సో ఇది మనం ఎందుకు నేర్చుకుంటామంటే నీకు ఇంటర్వ్యూస్ లో అడుగుతారు, ప్లస్ నీకు కూడా అర్థం కావాలి. ఇప్పుడు నువ్వు జేఎస్ఎక్స్ కోడ్ రాస్తావు, ఇంటర్న్ మళ్ళీ అది ఏమవుతుంది తెలుసా, రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఇది ఈ కోడ్ లోకే కన్వర్ట్ అవుతుంది మళ్ళీ. ఇప్పుడు నువ్వు జేఎస్ఎక్స్ కోడ్ రాసినా కూడా అది రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆ కోడ్ లో కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఈ కంపైలర్ అనేది జావా స్క్రిప్ట్ కోడ్ కి కన్వర్ట్ చేస్తా. అంటే రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అన్నా కూడా ఒక జావా స్క్రిప్ట్ కోడ్ అన్నట్టే అది. ఓకే, సో ఇంటర్న్ జేఎస్ఎక్స్ కూడా వితౌట్ జేఎస్ఎక్స్ కోడ్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ. అండ్ ఇప్పుడు చూడు, ఇది రాసిన కదా, ఇక్కడ ఇది రాగానే H1 ఎలిమెంట్ అండ్ పేరాగ్రాఫ్ ఎలిమెంట్ నాకు రెండర్ అవుతుంది. నౌ ఈ సేమ్ కోడ్ ని నేను వితౌట్ యూజింగ్ JSX ఎట్లా రాస్తా అనేది చూద్దాం. ఇది స్కిప్ చేద్దాం అనుకున్నాం, స్కిప్ చేయవద్దు, ఎందుకు అంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పి ఇప్పుడు నేను ఏం చేస్తా, ఫస్ట్ డివ్ ఎలిమెంట్ ని క్రియేట్ చేయాలి. డివ్ ఎలిమెంట్ ఉంది కదా, సో డివ్ ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తా. సో ఇక్కడ ఏం రాస్తున్నా, డివ్ ఎలిమెంట్ అని రాస్తున్నా. అంటే ఎలిమెంట్ టైప్, ఫస్ట్ పారామీటర్ వచ్చేసరికి ఎలిమెంట్ టైప్. సో సెకండ్ పారామీటర్ వచ్చేసరికి ఏంది, దాని లోపల నేను ప్రాపర్టీస్ ఏం యూజ్ చేయట్లేదు, ఐడి అని చెప్పి అలాంటి ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి నేను నల్ అని పెట్టేస్తున్నా ఇక్కడ. అండ్ థర్డ్ పారామీటర్ ఏంది, దాని లోపల ఉన్న కంటెంట్. ఇప్పుడు ఏంది, ఇప్పుడు నాకు ప్రీవియస్ గా డైరెక్ట్ హెడ్డింగ్ అనే కంటెంట్ ఉంది అక్కడ, కానీ ఇక్కడ ఏంది నాకు H1 ఎలిమెంట్ ఉంది అండ్ పేరాగ్రాఫ్ ఎలిమెంట్ ఉంది. సో ఇట్లా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చేయొచ్చు అంటే థర్డ్ పారామీటర్ నుండి ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి కామా సపరేటర్ తోటి మనం కంటిన్యూ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మళ్ళీ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ తోటి మనం ఇంకొక ఎలిమెంట్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఏముంది, ఫస్ట్ పారామీటర్ H1 ఎలిమెంట్ అండ్ H1 ఎలిమెంట్. నెక్స్ట్ దానిలో నేను ఏం ప్రాపర్టీస్ ఇస్తలేను కాబట్టి సెకండ్ పారామీటర్ నల్ అని పెట్టేస్తా. థర్డ్ పారామీటర్ ఏంది, హెడ్డింగ్ అనే టెక్స్ట్, హెడ్డింగ్ టెక్స్ట్. కొంచెం కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అయింది కదా. సో కాంప్లెక్స్ అని కాదు కానీ కోడింగ్ వైజ్ కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది కొత్త డెవలపర్స్ ఎవరైనా జాయిన్ అయితే. సో మళ్ళీ క్రియేట్ ఎలిమెంట్ అని యూజ్ చేసి దాని లోపల ఏం పెడతా, మళ్ళీ పేరాగ్రాఫ్ ఎలిమెంట్ అండ్ నెక్స్ట్ వన్ నల్ అని పెడతా. అండ్ థర్డ్ వన్ ఏంది, దాని లోపల ఉండే కంటెంట్, పేరాగ్రాఫ్ అనే కంటెంట్. ఓకే, సో ఇట్లా నేను ఈ కోడ్ని రాస్తా. సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ కాబట్టి నీకు అంత కాంప్లెక్స్ అనిపించవచ్చు అనిపించకపోవచ్చు, బట్ మన రియల్ టైమ్ అప్లికేషన్స్ లో ఎట్లా ఉంటుంది అంటే లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ లో మన కోడ్ అనేది చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. నెస్టెడ్ ఒక ఎలిమెంట్ లోపల ఇంకో ఎలిమెంట్ ఉంటుంది, ఇంకో ఎలిమెంట్ లోపల ఇంకో ఎలిమెంట్ ఉంటుంది, ఒక కాంపోనెంట్ లోపల ఇంకో కాంపోనెంట్ ఉంటుంది. ఇట్లా ఏమవుతుంది అంటే మన కోడ్ అనేది చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. కాంప్లెక్స్ గా ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు ప్రతి దాన్ని ఇట్లా రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ యూజ్ చేసినావు అనుకో, చాలా అంటే చాలా కష్టం అయిపోతుంది. అంటే నీకు కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి నీ అప్లికేషన్ లో. సో అలాంటి టైంలో నువ్వు ఇట్లా రాసినావు అనుకో, నీ కోడ్ అనేది చాలా కాంప్లెక్స్ గా అయిపోతుంది. సో ఇందులో మళ్ళీ నా ఇంకో ఎలిమెంట్ ఉంది అనుకో, H1 ఎలిమెంట్ లోపల, లేకపోతే డివ్ ఎలిమెంట్ లోపల ఇంకో ఎలిమెంట్ ఉంది అనుకో, నేను ఇంకోటిసారి ఏం చేయాలి, సో మళ్ళీ ఇంకో కామా అని చెప్పి రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని పెట్టాలి. సో అది చాలా కాంప్లెక్స్ అయిపోతుంది పోయినా కొద్ది. సో ఈ JSX యూజ్ చేయడం వల్ల ఏంటంటే ప్రతిదీ సింపుల్ గా రాయొచ్చు, వెరాజ్ వితౌట్ యూజింగ్ JSX ఏమవుతుంది, కోడ్ అనేది కాంప్లెక్స్ గా అయిపోతుంది అండ్ అంత ఈజీగా అర్థం అవ్వదు. సో అండర్స్టాండబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి, రీయూజబిలిటీ అనేది ఉండదు. సో రీయూజబుల్ గా మనం కోడ్ అనేది రాయలేము, ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకో, నువ్వు రీయూజబుల్ గా ఎట్లా రాయగలుగుతుంది అని చాలా కాంప్లెక్స్ అయిపోతుంది. అది అండర్స్టాండింగ్ అవ్వదు, అంటే కొత్త డెవలపర్స్ ఎవరైనా చూసినా కూడా అది ఈజీగా అర్థం అవ్వదు, మెయింటైనబిలిటీ ఉండదు, రీడబిలిటీ ఉండదు. సో ఇలాంటివన్నీ డిసడ్వాంటేజెస్ వల్ల మన డెవలపర్స్ అనేటువంటి ఏం చేస్తారు, JSX యూజ్ చేసుకొని కోడ్ రాస్తారు. ఇది సింపుల్ గా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది, రీయూజబుల్ చేసుకోవచ్చు, మెయింటైనబుల్ ఉంటుంది, అంతా ఉంటుంది కాబట్టి JSX ని వాడతాం మనం. ఓకే, నా ఇప్పుడు కొన్ని రూల్స్ ఆఫ్ JSX గురించి మాట్లాడదాం. త్రీ రూల్స్ కొన్ని ఉన్నాయి. సో అదేంటి అనేది మనం చూద్దాం ఒక్కొక్కటి. సో ఇక్కడ చూడు, నేను ఒక 2 ఎలిమెంట్స్ ఉన్నాయి నా దగ్గర. H1 ఎలిమెంట్ ఉంది, హెడ్డింగ్ 1 అని ఉంది, అండ్ ఇంకో H1 ఎలిమెంట్ కూడా ఉంది నా దగ్గర. సో అది ఇట్లనే డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నా, హెడ్డింగ్ 1 హెడ్డింగ్ 2 అనేది డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నా. కానీ ఎందుకు ఇది ఇష్యూ వస్తుంది, మరి ఇది సమ్ ఎర్రర్ త్రో చేస్తుంది. చూసినా ఇది ఏంటి అంటే JSX ఎక్స్ప్రెషన్స్ మస్ట్ హ్యావ్ 1 పేరెంట్ ఎలిమెంట్ అని అంటుంది. సో ఇది మ్యాండేటరీ రూల్ బై ఏంటి అంటే ఒక JSX ఎలిమెంట్స్ అన్ని క్రియేట్ చేసినప్పుడు దానికి మ్యాండేటరీగా ఒక పేరెంట్ ఎలిమెంట్ అనేది నువ్వు క్రియేట్ చేసి దాని లోపల ఇవన్నీ పెట్టాలి. ఓకే, ఒక పేరెంట్ ఎలిమెంట్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. అంటే ఏంది, ఇప్పుడు నేను ఒక డివ్ క్రియేట్ చేస్తా, ఈ డివ్ లోపల ఇవి పెట్టినా అనుకో, ఇప్పుడు ఏమి ఇష్యూ రాదు. ఎందుకు అంటే అదొక రూల్. JSX ఎలిమెంట్స్ అనే దానికి మల్టిపుల్ JSX ఎలిమెంట్స్ రెండర్ చేసాం అనుకో, అవన్నిటికీ ఒక
సింగిల్ పేరెంట్ ఎలిమెంట్ అనేది ఉండాలి. జేఎస్ఎక్స్ ఎలిమెంట్స్ మస్ట్ హ్యావ్ వన్ రూట్ ఎలిమెంట్ అంటారు. ఓకే, ఇది వన్ ఆఫ్ ద రూల్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకొకటి, ఇప్పుడు నేను హాయ్ సాయి కృష్ణ అని పెట్టింది అనుకో, నాకు యూఏలో ఏం కనిపిస్తుంది, హాయ్ సాయి కృష్ణ అని కనిపిస్తుంది. నౌ నేను ఇప్పుడు ఇది డైనమిక్ గా తెచ్చుకుంటా, ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా, లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నంగునూరు సాయి కృష్ణ అని పెడుతున్నా. ఇక్కడ ఏం డిస్ప్లే అవ్వాలి, ఇక్కడ చూడు, నేను ఇప్పుడు ఈ డైనమిక్ వాల్యూ, ఈ డైనమిక్ నేమ్ వాల్యూ డిస్ప్లే చేయాలి అంటే నేను ఎక్స్ప్రెషన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి డిస్ప్లే చేస్తా. ఇది ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకొని డైనమిక్ వాల్యూస్ ని మనం JSX లో డిస్ప్లే చేస్తాము. ఓకే, సో ఇప్పుడు చూడు, హాయ్ నంగునూరు సాయి కృష్ణ అని వచ్చింది. ఎందుకు అంటే నేను ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకొని డైనమిక్ వాల్యూని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా, అంతే. సో ఇది సెకండ్ రూల్. ఇది రూల్ అనే కాదు, బట్ కొన్ని కాన్సెప్ట్స్ JSX లో ఉన్న కాన్సెప్ట్స్ నువ్వు నేర్చుకోవాలి, అంతే. ఓకే, సో ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు నార్మల్ గా అమెజాన్ వెబ్సైట్ ఉంది బ్రో, అమెజాన్ వెబ్సైట్ ఉంది. సో ఈ అమెజాన్ వెబ్సైట్ లో నువ్వు ఏది చూసినా ఎక్కడి నుండి వస్తుంది, డేటా ఏపీఐ నుండి వస్తుంది. సో ఏ అప్లికేషన్ అయినా చూసుకో, అమెజాన్ అనే కాదు, ఏ అప్లికేషన్ చూసుకున్నా కూడా నీకు డేటా అనేది ఎక్కడి నుండి వస్తుంది, ఏపీఐ నుండి వస్తుంది. సో ఆ ఏపీఐ నుండి వచ్చిన డైనమిక్ డేటాని నువ్వు ఎట్లా చూపెట్టాలి, యూఐలో చూపెట్టాలంటే ఏదో ఒకటి ఉండాలి నీకు, అది డైనమిక్ డేటా. సో స్టాటిక్ డేటా కాదు, నువ్వు చూపెట్టాలి అంటే ఏం చేయాలి, ఈ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసుకోవాలి. సో మోస్ట్లీ ఏపీఐ డేటా వస్తుంది కాబట్టి రియల్ టైమ్ అప్లికేషన్స్ లో అది చూపెట్టడానికి నువ్వు ఈ ఎక్స్ప్రెషన్స్ అనేది యూజ్ చేసి చూపిస్తావు. ఓకే, సో అది లోడ్ అవుతలేదు. సో ఫైన్, కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా నీకు. సో ఏదైనా డైనమిక్ డేటాను చూపెట్టాలి అనుకుంటే, డైనమిక్ వాల్యూస్ ని, డైనమిక్ డేటాను చూపెట్టాలి అనుకుంటే ఈ ఎక్స్ప్రెషన్స్ అనేది యూజ్ చేస్తావు, అంతే. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్, ఇప్పుడు ఇక్కడ చూడు, నా దగ్గర ఇంకో H1 ఎలిమెంట్ ఉంది, ఆర్ పేరాగ్రాఫ్ ఎలిమెంట్ ఉంది. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ చూడు, ఇక్కడ ఒక డివ్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. సో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే ఇన్సైడ్ సమ్ డివ్, ఎందుకంటే డివ్ అనేది యాడ్ చేసిన కాబట్టి అది డివ్ లోపల ఉంటుంది. సో ఈ డివ్ కూడా అక్కడ అపెండ్ అవుతుంది. ఈ బ్రౌజర్ లో చూసుకుంటే ఇక్కడ చూడు, ఈ డివ్ కూడా ఇక్కడ అపెండ్ అవుతుంది. వేరాజ్ నేను ఒక కాన్సెప్ట్ యూజ్ చేసుకోవచ్చు ఈ రియాక్ట్ చేస్తూ, ఏంటి అంటే రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్. రియాక్ట్ ఫ్రాగ్మెంట్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది రియాక్ట్ లో. అది ఏం చేస్తుంది అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ ని గ్రూప్ చేసి అది HTML నోడ్ ని యాడ్ చేయదు. సో ఇక్కడ ఏమవుతుంది, డివ్ యూజ్ చేస్తే మల్టిపుల్ ఎలిమెంట్స్ ని గ్రూప్ చేస్తుంది, గ్రూప్ చేసి ఆ డివ్ నోడ్ ని కూడా ఆ ఎలిమెంట్స్ లో యాడ్ చేస్తుంది. వేరే అది ఇప్పుడు చూడు, ఇక్కడ ఈ నోడ్ అనేది యాడ్ చేయట్లేదు. ఇప్పుడు నేను రియాక్ట్ ఫ్రాగ్మెంట్ అని పెడుతున్నా, నీకు ఎక్కడ రియాక్ట్ ఫ్రాగ్మెంట్ అని ఇక్కడ కనిపిస్తుందా, కనిపించట్లేదు కదా. డైరెక్ట్ H1 ఎలిమెంట్ పేరాగ్రాఫ్ ఎలిమెంట్ రూట్ లోపలనే ఉంది. అంటే ఈ రియాక్ట్ ఫ్రాగ్మెంట్ ఏం చేస్తుంది, ఇట్ విల్ గ్రూప్ మల్టిపుల్ ఎలిమెంట్స్ టుగెదర్. అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ ని గ్రూప్ చేసి, మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటే మాత్రమే అది గ్రూప్ చేసి అది మనకు యూఐలో చూపిస్తుంది, వితౌట్ యాడింగ్ ఎనీ ఎక్స్ట్రా HTML ఎలిమెంట్ ఇంటు ద DOM. అంటే DOM లో ఎక్స్ట్రా HTML ఎలిమెంట్ నోడ్ అనేది యాడ్ చేయదు. సో ఇది మనకు అడ్వాంటేజ్ రియాక్ట్ ఫ్రాగ్మెంట్ యూజ్ చేసుకొని. సో ఈ రియాక్ట్ ఫ్రాగ్మెంట్ యూజ్ చేసుకోవడం వల్ల కొంచెం పర్ఫార్మెన్స్ అడ్వాంటేజ్ కూడా ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు నీకు ఈ అప్లికేషన్ లో చూసుకుంటే ఒకటే డివ్ ఉంది, ఫైన్, సింపుల్ అప్లికేషన్ కాబట్టి సింపుల్ ఎగ్జాంపుల్, ఒకటే డివ్ ఉంది. వేరే రియల్ టైమ్ అప్లికేషన్ లో యూజ్ చూసుకుంటే నీకు కొన్ని థౌజండ్స్ ఆఫ్ డివ్స్ ఉంటాయి. సో ఆ థౌజండ్స్ ఆఫ్ డివ్స్ ని నువ్వు ఈ రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ తోటి రీప్లేస్ చేస్తే ఇంపాక్ట్ ఎంత ఉంటుంది చూడు. థౌజండ్స్ ఆఫ్ డివ్స్ ని ఈ రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ తోటి రీప్లేస్ చేస్తే DOM సైజ్ అనేది తగ్గుతుంది. ఎందుకు అంటే ఈ నోట్స్ అనేది యాడ్ చేయట్లేదు, ఎక్స్ట్రా నోట్స్ అనేది యాడ్ అవ్వట్లేదు కదా. సో యాడ్ అవ్వకపోతే DOM సైజ్ అనేది తగ్గుతుంది. DOM సైజ్ తగ్గినప్పుడు ఈ GUI అప్లికేషన్ అనేది ఇంకా స్పీడ్ గా లోడ్ అవుతుంది. ఓకే, స్పీడ్ గా లోడ్ అయింది అంటే ఏంది, ఇంటర్న్ పర్ఫార్మెన్స్ బెటర్ అయినట్టే కదా. ఓకే, సో ఈ రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ యూజ్ చేసినప్పుడు కొంచెం పర్ఫార్మెన్స్ ఎడ్జ్ ఉంటుంది, అంటే కొంచెం పర్ఫార్మెన్స్ అడ్వాంటేజ్ ఉంటుంది. నాట్ లాట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అడ్వాంటేజ్ అని నేను చెప్పట్లేదు, సమ్ పర్ఫార్మెన్స్ అడ్వాంటేజ్ కొంచెం ఉంటుంది. అందుకని ఈ రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ ఇంట్రొడ్యూస్ చేసారు. సో ఇక్కడ నువ్వు ఏదైతే చూస్తున్నావో ఇది లాంగ్ హ్యాండ్ సింటాక్స్ అంటాం, లాంగ్ హ్యాండ్ సింటాక్స్ ఫర్ రియాక్ట్ ఫ్రాగ్మెంట్ అంటాం. కానీ రియల్ టైమ్ అప్లికేషన్స్ లో ఈ లాంగ్ హ్యాండ్ సింటాక్స్ నువ్వు ఎక్కడ వాడు, షార్ట్ హ్యాండ్ సింటాక్స్ వాడతావు. ఏది భయా సింటాక్స్ అంటే ఇదే సింటాక్స్, ఇదే షార్ట్ హ్యాండ్ సింటాక్స్. ఓకే, డైరెక్ట్ ఇట్లా పెట్టేస్తావు, ఇదే షార్ట్ హ్యాండ్ సింటాక్స్ ఫర్ రియాక్ట్ ఫ్రాగ్మెంట్. ఇప్పుడు చూడు, నేను రన్ చేసినా కూడా నా ఇప్పుడు కూడా నేను రిఫ్రెష్ చేస్తా కావాలంటే, చూడు ఇక్కడ కూడా ఆ రియాక్ట్ ఫ్రాగ్మెంట్ అనేది యాడ్ అవ్వట్లేదు, డైరెక్ట్ ఈ ఎలిమెంట్స్ డిస్ప్లే చేస్తుంది. సో రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ గురించి అడుగుతారు ఇంటర్వ్యూలో, పక్క రియాక్ట్ ఇంటర్వ్యూకి వెళ్తే మాత్రము. సో ఏం చెప్పాలి అంటే
ఇట్ ఈస్ యూజ్ టు గ్రూప్ మల్టిపుల్ ఎలిమెంట్స్ టుగెదర్ వితౌట్ యాడింగ్ ఎనీ ఎక్స్ట్రా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ టు ద డామ్ అని చెప్పాలి అంతే. సో ఇది మన జేఎస్ఎక్స్ గురించి. సో నెక్స్ట్ సెషన్ లో మనము కాంపోనెంట్స్ అంటే ఏంటి, అసలు కాంపోనెంట్స్ ఏం టైప్స్ ఉంటాయి, ఒక సింపుల్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసి చూద్దాము. అండ్ నెక్స్ట్ లాట్ ఆఫ్ థింగ్స్ కాంపోనెంట్స్ గురించి, ప్రతి దాని గురించి ఇంకా కోడింగ్ అంతా చేసే ఇంకా నువ్వు అవన్నీ మనం నేర్చుకున్నాము. ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఇక్కడ వరకు చూసాము అంటే నీకు నచ్చే ఉంటుంది. సో ఒక సబ్స్క్రైబ్ చేయి అంతే, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అండ్ నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే.